పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో ఆక్వా రైతులు తమ సమస్యల పరిష్కారం కోసం నిరసన బాట పట్టారు. రాష్ట్ర ఆక్వా రైతు సంఘం అధ్యక్షుడు గొట్టుముక్కల గాంధీ భగవాన్ రాజు ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ముందుగా ఇచ్చిన పిలుపు మేరకు ఇవాళ చెరువులు పట్టకుండా నిరసన చేపట్టిన రైతులు ఫీడ్ దుకాణాలను కూడా స్వచ్ఛందంగా మూసివేయాలని కోరారు. అనంతరం బైక్ ర్యాలీ నిర్వహించిన రొయ్యల ధరలు పెంచాలని, ఫీడ్ ధరలు తగ్గించాలని నినాదాలు చేశారు. ప్రభుత్వం రైతులకు మేలు చేసేలా ఫీడ్ కంపెనీలు, హ్యాచరీలు ఆక్వా రైతులకు సంబంధించిన అధికారులతో సమన్వయం చేస్తూ కార్యాచరణ చేపట్టాలని సంఘం అధ్యక్షుడు గాంధీ భగవాన్ రాజు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఆక్వా రైతు సంఘ నాయకులు పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ఆక్వా రైతు సంఘం తరపున ఏదైతే మేత షాపులు అలాగే మెడిసిన్ షాపులు బంద్ చేయాలని చెప్పి ఏదైతే పిలుపునిచ్చామో, అలాగే రైతులు స్వచ్ఛందంగా పట్టుబడులు ఆఫ్ చేసి ఎవరైతే ఇబ్బంది ఉంటుందో వైరస్ బారిన వారు ఒక్కడనే పట్టుకోమని చెప్పాం. ఇవాళ రాష్ట్రం అంతటా అన్ని జిల్లాల్లో కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది. దీనికి మా మొదటి కారణం ఏదైతే మొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మంత్రి అచ్చెన్నాయుడు గారి సమక్షంలో ఏదైతే మరి 4 రూపాయలు మరి కేజీకి తగ్గించాలని చెప్పి ఏదైతే నిర్ణయం జరిగిందో అది 2 రూపాయలే తగ్గించారు. ఇంకా 2 రూపాయలు తగ్గించవలసి ఉంది. దాని మీద 2 రూపాయలు కూడా తగ్గించమని చెప్పేసి ఒకటి కారణం. అలాగే రొయ్యి రేట్లు ఏదైతే ఉందో ఇవాళ 240 రూపాయలు కొనవలసింది కూడా ఇంకా తగ్గించి 35 రూపాయలు కొంటున్నారు. ఏదైతే పండిస్తున్నామో మనకు పండించిన రొయ్యి మాత్రం పెరగట్లేదు. మరి ఇవన్నీ కూడా దానికి సంబంధించిన మెటీరియల్స్ అన్నీ కూడా మరి చాలా ఎక్కువగా ఇవాళ మెడిసిన్స్ కూడా దాంట్లో వాడి మెడిసిన్స్ కూడా 30-40% మెడిసిన్స్ మళ్ళీ పెంచేశారంటే ఏ రకంగా కల్చర్ చేయాలని చెప్పి రైతులు ఆవేదన చెందుతున్నారు. అందుకే రైతుల యొక్క మనోవేదన అర్థం చేసుకుని ప్రభుత్వానికి ఈ సమస్యలు పరిష్కారం అయ్యే విధంగా తెలియాలని చెప్పేసి ఏదైతే చేస్తున్నామో మనకి ఈ సమస్యలు పరిష్కారం అవ్వాలని చెప్పేసి ప్రభుత్వం విజ్ఞప్తి చేసుకుంటూ ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో ఆక్వా రైతులు నిరసన బాట పట్టడానికి గల కారణాలేంటి? సంపత్, ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ఆక్వా కమిటీ అధ్యక్షుడు అయితే గాంధీ భవన్ రాజు అయితే ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అంటే రాష్ట్రంలో అన్ని చోట్ల కూడా ఆక్వాకు సంబంధించి ఏవైతే షాపులు అంటే దీనికి సంబంధించి అంటే మెడిసిన్ కి సంబంధించి ఏ షాపులు ఉన్నాయో ఆ షాపులన్నింటిని కూడా ఈ రోజు బంద్ చేయమని చెప్పడం జరిగింది. దాని గురించి మొత్తం అన్ని షాపులు కూడా స్వచ్ఛందంగా అందరూ కూడా బంద్లో పాల్గొన్నారు. అలాగే ఈ రోజు పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో అయితే మొత్తం షాపులకు సంబంధించి యజమానులు అలాగే అక్కడ ఆక్వాకు సంబంధించి రైతులు కూడా అందరూ కూడా స్వచ్ఛందంగా బైక్ ర్యాలీలో పాల్గొన్నారు. అక్కడ ఆ కార్యక్రమంలో కూడా గాంధీ భవన్ రాజు మాట్లాడిన విషయం ఏంటంటే ఇప్పుడు ఎకరానికి వచ్చి 10 లక్షలు అదే లక్షల వరకు కూడా ఏదైతే రొయ్య ఉంటుందో కౌంట్ చేస్తారు. అది ఆ రొయ్య ఇప్పుడు తగ్గించి 50,000 మాత్రం వేయాలని చెప్పి రొయ్య చెరువులకు 50,000 మాత్రమే ఫీడ్ అన్నది వేయాలని చెప్పి అన్నారు. అంటే ఆగస్టు నెలలో అయితే క్రాప్ హాలిడే ప్రకటించాలని చెప్పారు. ఎందుకంటే గవర్నమెంట్ 10% అది ఏదైతే ఫీడ్ కి సంబంధించి రేటు పెంచింది, అటువంటిది ఇప్పుడు 2 రూపాయలే తగ్గించారు. అటువంటిది 2 రూపాయలే కాకుండా ఇంకొక 2 రూపాయలు అంటే మొత్తం 4 రూపాయలు తగ్గించాలని చెప్పి ఇక్కడ ఆక్వా సంఘానికి సంబంధించి మొత్తం రైతులు అవుతే గాంధీ భవన్ రాజు అయితే మొత్తం అందరినీ కూడా గవర్నమెంట్ కోరడం జరిగింది. అదే విధంగా ఇప్పుడు వాళ్ళు తగ్గించింది ఏమీ లేదు, 10 రూపాయలు పెంచారు, 2 రూపాయలు తగ్గించారు ఆ ఫీడ్ విషయంలో. అటువంటిది ఇంకొక 2 రూపాయలు అయితే రైతుకి 4 రూపాయలు తగ్గిస్తే కొద్దిగా సేవ్ ఉంటారని చెప్పి అంటున్నారు. అంటే 100 కౌంట్ వచ్చే రొయ్య అయితే ఇవాళ ప్రజెంట్ రేట్ అయితే 260 రూపాయలు ఉన్నది. అటువంటిది 230 రూపాయలు 225 రూపాయలకే కొంటాము అన్నది ఇక్కడ కొనుగోలుదారుల దగ్గర జరుగుతుందని చెప్పి రైతులు అయితే చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదే కాకుండా ఈ ఏదైతే మొత్తం ఈ ఫీడింగ్ సంబంధించి అంటే స్వచ్ఛందంగా ఆక్వా కల్చర్ అంతా కూడా మెడిసిన్స్ సంబంధం కాకోకుండా నార్మల్ గానే ఇప్పుడు ఫీడ్ కంట ఎక్కువ వేయకోకుండా తక్కువగా చెరువుల్లో 50,000 వరకు వేసి ఎటువంటి ఎరువులు గట్ట ఇంగ్లీష్ మెడిసిన్లు గట్ట ఇవన్నీ కొట్టుకోకుండా సేంద్రియ ఎరువులతోనే మొత్తం రొయ్య కల్చర్ అంతా కూడా సింపుల్ గానే చేసుకునేలాగా ఎదరికెళ్లేలాగా వచ్చే కొత్త వ్యూహం అయితే గాంధీ భవన్ రాజు అంటే ఆంధ్రప్రదేశ్ ఆక్వా సంఘ అధ్యక్షుడు అయితే గాంధీ భవన్ రాజు ఈ రోజు అయితే మొత్తం అధికారికంగా చెప్పడం జరిగింది. సంపత్. ఓకే, థ్యాంక్ యూ సతీష్.
కలిపేసి